బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేయర్, ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం రాజుకుంది. నగరపాలక సర్వసభ్య సమావేశానికి అధికారులు ఏర్పాటు చేసిన అధికారులు సమావేశ మందిరంలో అందుకు తగినట్లు కుర్చీలు వేశారు. మేయర్, కమిషనర్తో పాటు కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు అవసరమైన కుర్చీలు ఏర్పాట్లు చేశారు. సమయానికి సమావేశానికి వచ్చిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. అయితే దీనిపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను అడగకుండా కుర్చీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. మరోవైపు సమావేశానికి హాజరైన కడప ఎమ్మెల్యే చాలాసేపు వేచి చూసినప్పటికీ సమావేశం ప్రారంభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అధికారులు సమావేశ మందిరంలో మీటింగ్కు ఏర్పాట్లు చేసినప్పటికీ మేయర్ అక్కడ కూర్చోకుండా తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు కూడా మేయర్ ఛాంబర్లోనే సమావేశమయ్యారు. సమావేశ మందిరంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉండటాన్ని గమనించిన మేయర్ సురేష్ బాబు అధికారులపై ఒంటికాలిపై లేశారు. తనకు తెలియకుండా సమావేశ మందిరంలో సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని తాను ముందుగానే కమిషనర్కు లెటర్ రాసినట్టుగా కూడా మేయర్ తెలపడం జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు వేదికను సమావేశ మందిరానికి మార్చినట్టు వివరించారు. అదేం వినకుండా అది నిర్ణయించాల్సింది నేనా మీరా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు చాలాసేపు సమావేశ మందిరంలోనే వేచి చూశారు. అయినప్పటికీ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ నుంచి సమావేశ మందిరానికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఛాంబర్లో ఎలా నిర్వహిస్తారంటూ మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో కాకుండా మేయర్ ఛాంబర్లో సమావేశం అవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది కూడా సమావేశ మందిరంలోనే సమావేశమయ్యారు. మేయర్ తన ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదివరకు జరిగిన సమావేశాల్లో కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకుండా అవమానించడంపై వివాదానికి దారితీసింది. అలా 2 సార్లు అదే విషయంపై వాయిదా పడిన సమావేశాలు మూడోసారి కూడా అదే విషయంలో వివాదం రాచుకోవడం స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తానికి లేడీ ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వకుండా అవమానం చేయడంతో మొదలైన వివాదం చివరికి అవినీతి, అలాగే పొలిటికల్ షేడ్స్ డ్రామాలా మారింది. అయితే గతంలో కూడా చూసుకున్నాం, 2024 సమావేశాల్లో కూడా ఒక కమిటీ మీటింగ్ అంటే కార్పొరేట్ మీటింగ్లో కూడా ఇలానే జరిగింది. తనకి కుర్చీ వేయలేదని, అంటే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ వేయకూడదని వేయలేదు, బట్ తనకి కుర్చీ వేయలేదని అక్కడ చాలా అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఆ వివాదం కూడా మనం ఎన్నో విజువల్స్లో చూసాం, చాలా వైరల్గా కూడా మారింది అప్పుడు ఆ సందర్భం. దాని తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య ఎన్నో వివాదాలు, అసలు ఒకరు డి అంటే డి అనే విధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు వివాదం రాచుకుంటూనే ఉంది. సో ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీరిద్దరి మధ్య ఇదే అంశానికి సంబంధించి వివాదం మళ్ళీ ఇంకొకసారి తెర మీదకి వచ్చింది. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ వైరం కాస్త ఇంకా ముందుకు ఎలా వెళ్తుందో ఏంటో. అసలు మొత్తానికి అసలు స్టార్టింగ్లో కుర్చీ ఇవ్వకుండా అవమానం చేయడంతో మొదలైన వివాదం చివరికి ఇట్లా అవినీతి అని, పొలిటికల్ డ్రామా అని ఇలా ఇన్ని షేడ్స్ తీసుకుంది. ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడు కడప రెడ్డమ్మకి, మేయర్ సురేష్ బాబుకి మళ్ళీ అసలు ఈ వివాదం అయితే బాగా ముదురుతుందని చెప్పుకోవచ్చు. అధికారులు సమావేశ మందిరంలో మీటింగ్కు ఏర్పాటు చేశారు. అయితే
అక్కడ ఏర్పాటు చేసినట్టు మేయర్ అక్కడ కూర్చోకుండా తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు కూడా మేయర్ ఛాంబర్లోనే సమావేశమయ్యారు. అయితే సమావేశ మందిరంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉండటాన్ని గమనించిన మేయర్ సురేష్ బాబు అధికారులపై ఒంటి కాలు మీద లేశారు. తనకు తెలియకుండా సమావేశ మందిరంలో సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ కూడా అధికారులపై అలాగే సిబ్బందిపై కూడా ఆయన మండిపడ్డారు. సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని తాను ముందుగానే కమిషనర్కు లేఖ కూడా రాసినట్టు మేయర్ తెలపడం జరిగింది. అయితే దీనిపై స్పందించిన అధికారులు వేదికను సమావేశ మందిరానికి మార్చినట్టుగా కూడా వివరించారు. అదేం వినకుండా అదే నిర్ణయించాల్సింది నేనా మీరా అంటూ కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అయితే గతంలో కూడా ఇలాంటి సమావేశానికి సంబంధించి మాధవిరెడ్డికి సీట్ ఇవ్వలేదని గతంలో గొడవలయ్యాయి. వీళ్ళిద్దరి మధ్య చాలా రచ్చరచ్చ జరిగింది. దాని తర్వాత కూడా మాధవిరెడ్డి సురేష్ బాబు మీద తన మేయర్ మీద అలాగే కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఎన్నో వివాదాలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉన్నాయి. సో మళ్ళీ కొత్తగా వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ వివాదం మొదలైంది. సో చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఈ వివాదం ఇంకా కొనసాగుతున్నా ఎప్పటికీ నార్మల్ అవుతుంది ఏంటనేది ఫర్దర్గా మనం వేచి చూడాల్సిందే.